మరి అల్లు అర్జున్ గారిది ఆట్లీ గారిది మూవీ కన్ఫర్మ్ అయింది. అయిందన్న ఈ రోజే చూసాను నా వీడియో. ఒక్కసారి వీడియో చూస్తుంటే అన్న ఒక్కసారిగా ఫైర్ వచ్చింది నాలో. నిజంగానే పుష్ప 1 పుష్ప 2 మించి అవతార్ని మించి నెక్స్ట్ లెవెల్ ఉంటది అల్లు అర్జున్ సినిమా. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికి పూర్ణకాలు ఒక్కొక్కసారి థియేటర్ దద్దలవుతాయి. సరే మామూలుగా లేదన్న, అసలు నిజం చెప్తున్నా. అవతార్ మించి ఉంటది ఈ సినిమా. ఎక్సలెంట్ ఉంది నాకు తెలిసి. చాలా బాగుంది అసలు. అట్లే అనేది జస్ట్ ఒక చిన్న అంటే చూపించే విధానంలో జస్ట్ ఆయన ఎక్సలెంట్ గా చూపించాడు అల్లు అర్జున్. నా ఫీలింగ్ నెక్స్ట్ మరి ఒక సూపర్ హీరో మూవీ అనుకోవచ్చు. సూపర్ అనుకోవచ్చు అన్న. మంచి సూపర్ హీరో మూవీ అని మాత్రం 100% అనుకోవచ్చు. మీకేం నచ్చింది వీడియోలో, అంటే ఏం అర్థమైంది ఆ వీడియో చూసిన తర్వాత? అన్న ఒక మంచి మెసేజ్, ఒక మంచి మూవీ తీస్తామని చెప్పి నేను అనుకుంటా. క్రియేచర్స్ అని చెప్పి మాట్లాడారు. మరి అల్లు అర్జున్ గారు ఈసారి ఏమన్నా సూపర్ హీరో మూవీస్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఇలా ఏమన్నా ప్లే చేయబోతున్నారంట? చేయబోతున్నాడు అన్న. సూపర్ మ్యాన్ టైప్ అంటే మామూలు ఇప్పుడు అవతారం ఉంది కదా, అవతారం టైప్ లో డిఫరెంట్ మూవీ చేయబోతున్నారు. సో అల్లు అర్జున్ గారు అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ ఇసలు బాగా. ఇంకా అల్లు అర్జున్ కి మన ఇండియా మన ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల కన్నా అదర్ కంట్రీలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉందన్నమాట. ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ రీచ్ అవుతుంది ఇంకా నా ఫుల్ అన్న. నిజంగా A22 మన A6 కూడా చాలా బాగా అనిపించింది అన్న. అసలు అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ యొక్క ఫుటేజ్ నిజంగా పుష్పలో డైలాగ్ ఉంటా అన్న, నేషనల్ కొట్టివా ఇంటర్నేషనల్ అని. నిజంగా పుష్ప అది నేషనల్ మూవీనే, కానీ ఇది నిజమైన ఇంటర్నేషనల్ అన్న. నిజంగా చాలా చాలా గొప్ప అనిపించింది. లాలా విఎఫ్ఎక్స్ అనేది చాలా పెద్ద విఎఫ్ఎక్స్. అది ఎక్కడ మీరు చూసుకుంటే ఇండియా అదేంటంటే చాలా పెద్ద పెద్ద సినిమాలు తీసారు అన్న. అవతార్ కానీ అట్లాంటి సినిమాలు తీశారు. సో అట్లాంటి గొప్ప ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో పోయి ఇక్కడ చేయడం అనేది చాలా గొప్ప అనిపించింది. కానీ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తారన్న ఫీలింగ్ కలిగింది అన్న. చాలా చాలా గట్టిగా ప్లాన్ చేస్తారు. ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నాకు నమ్మకం ఏంటి, చాలా బాగా అనిపించింది. అంటే అలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ లో అల్లు అర్జున్ బాగుంటారా అన్న? నిజంగా నేను ఇందాక ఫోటో చూసిన, ఒక అమ్మాయి తమ్నెల్ పెట్టింది, కెరీర్ కథం అని పెట్టింది. సో ఎందుకంటే అనుకోండి, ఇంకా సినిమా స్టార్ట్ కాలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు, అప్పుడే కెరీర్ కథం అని కామెంట్ పెడతారు. దయచేసి పెట్టకండి. సో నేను చెప్తున్నా, లాలా బిఎఫ్ చాలా పెద్దది, మన యుఎస్ఏ లో ఉంటది. సో వాళ్ళు దీన్ని టేకప్ చేశారంటే అర్థం చేసుకోండి. ఇంకోటి ఏంటన్నా, సన్ రైజర్స్ మీకు బాగా తెలుసు. సన్ రైజర్స్ వాళ్ళు ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళు సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే అర్థం చేసుకోండి. చాలా పెద్ద బడ్జెట్, చాలా పెద్ద మూవీ. నిజంగా ఇది ఇంటర్నేషనల్ మూవీ అని చెప్పుకోవచ్చు. అఫీషియల్ బేస్ నిజంగా అట్లీ గురించి తెలీదు. అట్లీ ఇంకా ఆయన సినిమా ఇది 6వ సినిమా కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యాయో అంతకన్నా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. అంటే అట్లీ ఇంతవరకు ఒక ఫస్ట్ లవ్ మూవీ, తర్వాత కమర్షియల్ మూవీ చేసినాడు దళపతితో. సో అంటే ఇలాంటి మూవీని క్యారీ చేసేంత శక్తి ఆయనలో ఉందా అన్న? ఎవరి లోపల ఏదో చెప్పలేం కదా. నాకైతే అనిపించింది అట్లీ ఈజ్ కేపబుల్ పర్సన్. నిజంగా కరెక్ట్ సెటిల్ అయ్యాడు. యాక్చువల్ గా తను త్రివిక్రమ్ తో చేయాల్సిన సినిమా త్రివిక్రమ్ తో పెట్టాల్సిన షెడ్యూల్ కొద్దిగా వెనకాల పెట్టి పట్టితో చేస్తానంటే చాలా చాలా ఫీల్ అయ్యాను. నిజంగా అట్లీ నిజంగా చూస్తారు కదా, ఇప్పుడు జస్ట్ ఇది ఇంకా షూట్ స్టార్ట్ కాలేదు. వన్స్ ఒక్కసారి గ్లిమ్స్ మొదలైన తర్వాత ఊచకొత్త చూస్తారు మీరైతే. మరి అల్లు అర్జున్ గారిని ఒక సూపర్ హీరో లాగా చూస్తామా? చూడొచ్చు అన్న, ఛాన్స్ ఉంది, 100% ఛాన్స్ ఉంది. ఇది చెప్తాను 100%. ఈ A26 ఏదైతే ఉందో ఇది ఇంటర్నేషనల్ మూవీ. 100% మంచి చూడటానికి కోరుకుంటున్నా. సూపర్ హీరో క్యారెక్టర్ అని మీరు అనుకుంటున్నారా? అంటే స్కాన్ చేయడము, స్కాన్ చేయడం, విఎఫ్ఎక్స్ అవన్నీ చూస్తుంటే మీకు ఏమన్నా? అవునండి, ఇదైతే పెద్దగా ప్లాన్ చేసే వరకు అవతార్ లాగా అనిపించింది. చాలా మంది సినిమాటిక్ ఇమాజినేషన్ కమ్స్ టు అన్నట్టుగా పెట్టారు స్టార్టింగ్ లో కూడా. సో నిజంగా 100% సూపర్ మ్యాన్ ఆ రకంగా ఉన్న ఫీలింగ్ కలిగింది. తెలుగులో సూపర్ హీరోస్ లేరని చెప్పేసి అల్లు అర్జున్ గారు సూపర్ హీరో. నిజంగా తెలుగు వాళ్ళు ఇప్పటికి అట్లాంటి సినిమా తీయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక వ్యక్తి అట్లాంటి కంటెంట్ తీసుకున్నానంటే హ్యాట్సప్ అని చెప్పొచ్చు. నిజంగా ఎలా ఉంటుందో నేను కూడా ఈగల్ పెట్టేస్తున్నా. కానీ చాలా గొప్ప అనిపించింది. అసలు చూసిన విజువల్స్ గానీ చాలా గ్రేట్ అనిపించింది అన్న. మరి అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్, ఆ వీడియో ఎలా అనిపిస్తుంది? సూపర్ గా ఉంది. అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్. ఆయన లోకల్ స్థాయి అయిపోయింది, నేషనల్ స్థాయి అయిపోయింది, అంతర్జాతీయ స్థాయి నటుడు ఆయన. ఈ విషయం ఆల్రెడీ ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. పుష్ప 2లో ఆయన యొక్క పర్ఫార్మెన్స్ కానీ, ఆయన యొక్క కలెక్షన్స్ కానీ అందరూ చూశారు. అంతర్జాతీయ స్థాయి నటుడు ఉన్నాడు ఆయన. ఈ సందర్భంలో ఆయన యొక్క పర్ఫార్మెన్స్ ని, ఆయన టాలెంట్ కూడా చూపిస్తూ ఇప్పుడు లేటెస్ట్ పిక్చర్ అనేది తీయబోతున్నారు. ఇది ఖచ్చితంగా కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది. తప్పనిసరిగా ఇది 10,000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా అవుతుంది. సో మరి ఇది ఒక సూపర్ హీరో మూవీ అనుకోవచ్చా మనం? ఎస్, అవును. ఇది సన్ పిక్చర్స్ వాళ్ళు తీస్తున్నారు. ఇది అల్లు అర్జున్ గారి 22 సినిమా. అంతేకాకుండా దీని తమిళ ప్రముఖ డైరెక్టర్ అట్లీ గారు తీస్తున్నారు. అట్లీ గారు అంటే అందరికీ తెలుసు ఆయన సినిమాలు ఎలా ఉంటాయో. ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అంతర్జాతీయ స్థాయి నిపుణులు ఇందులో పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా బ్రహ్మాండ పర్ఫార్మెన్స్ తో కూడా, ఈవెన్ ఆల్రెడీ రోబో సినిమా చూసాం రజనీకాంత్ గారిది.
దాన్ని మించిన స్థాయిలో ఈ యొక్క సినిమా ఉండబోతుంది. అల్లు అర్జున్ గారికి స్కానింగ్ చేయడం కానీ, ఈ యొక్క అంతర్జాతీయ స్థాయి నిపుణులు మాట్లాడడం కానీ అంతా కూడా ఇందులో ఉన్నాయి. ఈ దెబ్బతో మన అల్లు అర్జున్ గారు వరల్డ్ స్థాయి లెవెల్ స్టార్ అయిపోతారని కూడా మనం భావిద్దాం. సో మరి ఇప్పటి వరకు తెలుగులో ఎవరు సూపర్ హీరోగా ఎవరు కనిపించలేదు. మరి అల్లు అర్జున్ గారు అదే లుక్ లో కనిపిస్తుంది. వర్కౌట్ అవుతుంది అంటారు? ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు ఆయన హాలీవుడ్ హీరో అయిపోవడం జరుగుతుంది. ఈసారి తప్పనిసరిగా ఆస్కార్ అవార్డు కూడా ఈ సినిమాకి వచ్చే అవకాశం ఉంది. అల్లు అర్జున్ గారు త్వరలో కూడా ఆస్కార్ అవార్డు తీసుకుంటారని భావిస్తున్నాం.